హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేటి న్యూస్ కాంక్లేవ్. మనతో పాటు సోలార్ బిజినెస్కి సంబంధించి భవానీ సురేష్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయన గురించి అయితే మనకు బాగా తెలుసు. సో మీకు కూడా తెలియాలి కాబట్టి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. Yeah, hi Andy. So myself, Bhavani Suresh Charagundla. I am the founder and managing director for Suntech Energy Systems Private Limited. Our brand name is Truzon Solar. So we are there in this industry from last 17 years. 2008లో మన కంపెనీ స్టార్ట్ చేసాము. సోలార్ జర్నీ మాది స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ముగ్గురు ఎంప్లాయీస్ తోటి ఈరోజు 650 ఎంప్లాయీస్ తోటి 7 స్టేట్స్లో మన ఆఫీసెస్ ఉన్నాయండి. అండ్ మహేష్ బాబు గారు మా బ్రాండ్ అంబాసిడర్. అండ్ లైక్ సచిన్ టెండూల్కర్ గారు, సూర్యకుమార్ యాదవ్ గారు, పాలీక్యాప్ కేబుల్స్ వీళ్ళంతా కూడా మా కంపెనీలో ఇన్వెస్టర్స్ కూడా. సో 17 ఇయర్స్లో ఈ సోలార్లో చాలా మార్పులు మేము చూసాము. సో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీ మీద ఫోకస్ ఎక్కువైంది అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు రెన్యూబుల్ ఎనర్జీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని సోలార్లో ఒక రిటైల్ బ్రాండ్ అనేది మార్కెట్లో లేదండి. లైక్ మనం ఎట్లయితే ఎలక్ట్రానిక్స్లో ఎల్జీ, శాంసంగ్, సోనీ అలా మాట్లాడుకుంటామో అలా సోలార్లో ఒక రిటైల్ బ్రాండ్ లేదు. ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ని మనం టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్క ఇంటిని కూడా సోలరైజ్ చేయాలి. అలానే నేషనల్ మిషన్ కూడా సోలార్ని బాగా ప్రమోట్ చేస్తూ నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ మీద సబ్సిడీ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో అలా మేము సోలార్లో ఒక బ్రాండ్ని క్రియేట్ చేస్తూ ఈరోజు 15 నుంచి 20 వేల మంది కస్టమర్స్ మాకు ఉన్నారండి. అక్రాస్ ప్రతి జిల్లాలో కూడా, ఏపీ తెలంగాణ తీసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో ప్రతి కార్నర్లో కూడా మన సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ ఉంది. అలానే సోలార్లో ముఖ్యంగా కావాల్సింది సేల్స్ కంటే సర్వీస్ ఇంపార్టెంట్. ఎందుకంటే 25 to 30 ఇయర్స్ ఈ ప్రోడక్ట్ అనేది ఉండాలి, లైఫ్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఏఐ ఇంటిగ్రేషన్ చేస్తూ ఈ సాఫ్ట్వేర్ ద్వారా సర్వీసెస్ ఇస్తూ ఎవరైనా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు మాకు ఫోన్ చేయకముందే మేమే వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని, సర్వీస్ని రెక్టిఫై చేసేటట్టుగా వీఆర్ డూయింగ్ దిస్ సర్వీస్ అండి. ఇండియాలో ఎటువంటి సోలార్ కంపెనీ కూడా ఇంత అడ్వాన్స్డ్ సర్వీసెస్లో లేదు. దాని ద్వారా మా కస్టమర్ యాక్సెప్టెన్స్ చాలా పెరిగింది. అండ్ ఇవాళ ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సోలార్ కంపెనీ కింద తెలంగాణ నుంచి అది కూడా ఈ కంపెనీ రావటం, తెలుగు స్టేట్స్ నుంచి రావటం అనేది. అలానే ఇప్పుడు ఎక్స్పాన్షన్ కింద మేము నెక్స్ట్ 10 ఇయర్స్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ అండి. ఇప్పుడు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మీద కూడా ఫోకస్ ఎక్కువ ఉంది, బెస్ మీద. ఎందుకంటే ఈ డీజిల్ అండ్ పెట్రోల్ కాస్ట్ పెరగటం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవీ కార్స్ వైపు, ఈవీ వెహికల్స్ వైపు ఫోకస్ చేస్తున్నారు. సో దాన్ని మళ్ళీ ఎలక్ట్రిసిటీతోటే మనం ఛార్జ్ చేసుకోవాలి కాబట్టి దాన్ని రెన్యూబుల్ ఎనర్జీకి మనం కన్వర్ట్ చేస్తూ డే టైంలో పవర్ని జనరేట్ చేసుకొని దాన్ని సొంతంగా వాడుకుంటూ ప్లస్ ఎక్సెస్ జనరేట్ చేసుకొని దాన్ని బ్యాటరీలో స్టోరేజ్ చేసుకొని నైట్ టైం కూడా దాన్ని వాడుకునేటట్టుగా మేము ఫోకస్ ఇప్పుడు దాని మీద ఎక్కువ చేస్తున్నాము. దాంట్లో మేము మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా వెరీ సూన్ రావాలనుకుంటున్నాము. సో ఇలా 10 ఇయర్స్లో మా ఏదైతే టార్గెట్ ఉందో, ఏదైతే మార్కెట్కి రిక్వైర్మెంట్ ఉండేటట్టుగా మేము కూడా దాన్ని మార్కెట్లో ఎక్స్పాన్షన్ చేస్తూ వస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇయర్ మేము మా ఎక్స్పాన్షన్ కింద వీఆర్ ఎంటరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ దీస్ బ్యాటరీస్ ఆల్సో. సరే, మీ ట్రూజోన్ సోలార్ అనేది లైక్ ఏ అనేది దీని మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోంది? అంటే ప్రజెంట్ ఏ యుగం అయిపోయింది కాబట్టి సో మీకు ఎలాంటి ఛాలెంజెస్ కానీ ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తున్నారా? ఏఐ ఇంప్రూవ్మెంట్స్ మాకు చాలా ఉపయోగపడుతున్నాయండి మా బిజినెస్కి. ఎందుకంటే ఇవాళ సోలార్ అనేది ఒక టెక్నికల్ ప్రోడక్ట్, ఇట్స్ నాట్ ఏ సాఫ్ట్వేర్ బేస్డ్ అది. సో దీంట్లో మేము ఏఐని ఎలా వాడుతున్నాము అంటే ఈరోజు మేము ఆల్రెడీ దాని యూసేజ్ స్టార్ట్ చేసాం. ఇవాళ మాకు ఏదైతే ఫ్లో ఆఫ్ వర్క్స్ ఉన్నాయో, మాకు ఎంక్వైరీ వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ సింక్రనైజ్ అయ్యేంత వరకు దేర్ ఆర్ 9 to 10 స్టేజెస్ ఉంటాయండి సోలార్లో. సో ఈ 9 to 10 స్టేజెస్ని కూడా మేము ఇప్పుడు ఏఐ ద్వారా ఇంటిగ్రేట్ చేసుకొని మాకు డాష్బోర్డ్స్ క్రియేట్ చేసుకొని ఏదైనా మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఏఐ ద్వారా త్రో చేస్తూ ఇంకా బెటర్గా మేము సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నాము. అండ్ వీఆర్ రెడీ టు స్పెండ్ మోర్ ఆన్ ఇంటిగ్రేషన్. అంటే ఈ ఏఐని అడాప్ట్ చేసుకోవడానికి ఇంకా మేము వీఆర్ రెడీ టు ఈవెన్ ఇన్వెస్ట్ మోర్. అండ్ ఆల్సో డెఫినెట్లీ దిస్ హెల్ప్స్ ఇండస్ట్రీ ఎ లాట్ అండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ అస్ ఎట్ ఆల్. సో రాబోయే 10 ఏళ్లలో ఈ ట్రూజోన్ సోలార్ అనేది ఏ విధంగా ఎలాంటి గోల్స్ సాధించబోతోంది సార్? 10 ఇయర్స్ డౌన్ ద లైన్ ట్రూజాన్ సోలార్ ఒక క్లియర్ విజన్తో పోతుందండి. ఈరోజు ఏదైతే చేంజెస్ వస్తున్నాయో ఇంటర్నేషనల్లీ మీరు ఏదైతే చూస్తున్నారో ఆ చేంజెస్ని మనం అడాప్ట్ చేసుకొని అలానే ఇప్పుడు ఏదైతే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మీద కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్లోకి రావాలనుకుంటున్నాము. ఫ్యూచర్ అంతా కూడా స్టోరేజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే సోలార్ అనేది డే టైం జనరేట్ అవుతుంది. దాన్ని మనము వాడుకొని అలానే గ్రిడ్కి కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకొని ఎక్సెస్ మనము బ్యాటరీ ద్వారా స్టోరేజ్ కూడా చేసుకొని నైట్ కూడా యూస్ చేసుకోవడానికి నెక్స్ట్ 10 ఇయర్స్ మా ఫోకస్ మొత్తం కూడా ఎనర్జీ స్టోరేజ్ మీద, తర్వాత ఎఫిషియన్సీస్ ఇంక్రీజ్ చేసుకొని ఈ ప్రోడక్ట్ని ఇంకా బెటర్గా బ్రాండ్ చేసుకొని ఇండియా మొత్తం కూడా నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్, ఈవెన్ ఇండియా అండి, ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా వీఆర్ ప్లానింగ్ సమ్ ఎక్విజిషన్స్ ఇన్ US, Dubai and few other countries also we are planning to expand. Maybe in next 3 to 4 countries we are going to expand in 3 to 4 years. So that is how the plans are for the next 10 years. Thank you so much, sir. Thank you so much for coming. Thank you. And all the best for future projects. Thank you so much.